వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన, మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి, మా ఊరు వచ్చినాం. అయితే నాకు ఈరోజు ఎందుకో హోమ్ టూర్ చేయాలనిపించింది. నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే అసలు వీడియోస్ ఎక్కువ చేయను. అలాంటిది ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ హోమ్ టూర్ చేస్తే ఎట్లా ఉంటుంది అని అనిపించింది. సో హోమ్ టూర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. బయట నుండి చూస్తే మా ఇల్లు వ్యూ ఇట్లా ఉంటుంది. మాది విలేజ్, మా అత్తయ్య వాళ్ళది. సో విలేజ్లో ఉంటుంది మా ఇల్లు. మేము ఎప్పుడు ఇక్కడ ఉండం, మేము మెదక్లో ఉంటాం. ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తాం. ఇప్పుడు కూడా ఒక చిన్న ఇష్యూ మీద వచ్చినాం అన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఎట్లుంటుందో. ఇది మెయిన్ ఎంట్రన్స్, పెద్ద గేట్ కనిపిస్తుంది కదా. సో ఇది మినీ డోర్ అనమాట. యాక్చువల్గా ఇది ఒరిజినల్, కానీ మేము ఎక్కువ పెద్ద గేట్తే యూజ్ చేస్తాం. రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇటు నుండి వెళ్తే బ్యాక్ సైడ్ నుండి వెళ్ళొచ్చు, చిన్న గేట్ నుండి వెళ్తే ఫ్రంట్ సైడ్ నుండి వెళ్ళొచ్చు. సో ఇట్లా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదంతా ఓపెన్ ప్లేసు. ఇక్కడ మాకు ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి, సిమెంట్ వర్క్స్. అందుకని కొంచెం సామాన్లు అటు ఇటు ఉన్నాయి. నేను ఇంకా వీడియో కోసం కూడా ఏమీ ఇల్లు సర్దలేదు. న్యాచురల్గా ఎట్లా ఉందో అట్లా చూపిద్దాం అనుకున్నా. ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దామా, వచ్చేయండి. ఇది యాక్చువల్గా వరండా. వరండా నుండి లోపలికి వెళ్తే టీవీ రూమ్ ఉంటుంది. ఇక్కడ వరండాలో ఎప్పటికీ ఒక మంచం అట్లనే వేసే ఉంటుంది. టీవీ రూమ్లో ఒక మంచం ఉంటుంది, ఒక ఫోల్డబుల్ బెడ్ ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది. ఇక్కడే ఎక్కువ మా అత్తయ్య మామయ్య పడుకొని టీవీ చూస్తారు, ఇక్కడే ఎక్కువ తింటారు. వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఈ రూమ్లోనే. అండ్ ఇది మా మినీ 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 డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. చూడడానికి అద్దం చాలా చిన్నగా ఉన్నది, కానీ మొత్తం మనం ఫుల్ పర్సన్ కనిపించేస్తాము. చెప్పాను కదా, ఇదేమో ఫ్రంట్ డోరు. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ ఉంటాయి. ఇక్కడ షోకేజ్ సామాన్లు అన్నీ ఉంటాయి. వీళ్ళైతే ఎక్కువ మ్యాక్సిమం దేవుళ్ళ ఫోటోలు అవి ఇవి పెట్టుకుంటారు. అన్నీ మనం బయట జాతరలలో కొనుక్కున్న బొమ్మలు అవి ఇవి ఉంటాయి కదా, అవి పెట్టుకుంటారు. పైన ఉయ్యాల కనిపిస్తుంది కదా మీకు, ఆ ఉయ్యాలకు ఒక స్టోరీ ఉంది. మా అత్తయ్యకి మా ఆయన ఫస్ట్ కొడుకు అనమాట, పెద్ద కొడుకు. అయితే మా ఆయన పుట్టినప్పుడు వాళ్ళ నాన్న ఈ ఉయ్యాల చేపించారంట. తర్వాత ఇప్పుడు మా పిల్లల కోసం ఇది యూజ్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇంకా అది అట్లనే ఉండిపోయింది. అదొక మెమొరీ లాగా వాళ్ళు అట్లనే దాచిపెట్టుకున్నారు. నెక్స్ట్ టీవీ రూమ్లో నుండి మనం పక్క నుండి డోర్ నుండి వెళ్తే బెడ్రూమ్ వస్తుందన్నమాట. ఇదే మెయిన్ బెడ్రూమ్. సో మెయిన్గా ఈ రూమ్లో ఏముంటాయంటే బట్టలు పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఉంటాయి, ఒక బీరువా ఉంటుంది, అండ్ ఒక బెడ్ ఉంటుంది. అంతే, అంతకుమించి ఏమి ఉండవు. సో ఇది బెడ్రూమ్ అన్నమాట. ఇది మినీ బెడ్రూము. ఇల్లు చూస్తే సైజు చిన్నగా ఉంటుంది, కానీ మ్యాక్సిమం అన్నీ ఉంటాయి సామాన్లు. అండ్ ఇది చెక్కతో చేపించింది, బట్టలు తగిలిస్తారు కదా, టవల్స్, షర్ట్స్ అవి, అదన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం ఇంట్లోకి వచ్చిన తర్వాత చూసి చాలా ఇంప్రెస్ అయినా. ఇంకా పైన మొత్తం షెల్ఫ్స్లలో అంటే సజ్జలు ఉంటాయి కదా, వాటిపైన మొత్తం ఎక్స్ట్రా ఉన్న సామాన్లు అన్నీ పెట్టుకుంటారు. ఇది బీరువా. ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ది చూపించబోతున్నా. అదేంటంటే మా మినీ బీరువా అన్నమాట. సో బీరువా అంటే ఏంటనుకుంటున్నారా? మా బ్యాగ్ అండి. మేము ఎప్పుడు ఊరు నుండి వచ్చినా ఈ బ్యాగ్‌లోనే బట్టలు తెచ్చుకుంటాం. అండ్ మా బట్టలు మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి బీరువాలో ఎట్లాగో మన కోసం ప్లేస్ ఉండదు మన బట్టల కోసం. సో మా బ్యాగ్ ఎప్పుడు అక్కడ పెట్టుకొని అక్కడ నుండే తీసుకొని యూజ్ చేసుకుంటాం. సో ఇది మా బ్యాగ్ పెట్టుకునే పర్మనెంట్ ప్లేస్ అనమాట. సో ఇలా కొంచెం పక్కకి తిరిగితే అంటే బెడ్రూమ్‌కి ముందు ఇలా లోపలికెళ్తే ఇది కిచెన్ అన్నమాట. కిచెను ఫస్ట్ నేను పెళ్ళైన కొత్తలో ఇల్లు మొత్తం కన్నా నేను ఎక్కువ ఇంప్రెస్ అయింది కిచెన్‌కే. ఇంకా పెళ్లి టైంలో సామాన్లన్నీ సర్దుకుంటాం కదా, అప్పుడు భలే ఉండే నీట్‌గా సర్ది నేనైతే ఘోరంగా ఇంప్రెస్ అయిపోయినా. పెళ్ళైన కొత్తలో నేను ఒక సెల్ఫీ దిగి పెట్టిన మా ఆయనతోని. నేను పెళ్ళైన కొత్తలో పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకు మేము ఫోటో పెడితే మా గురించి కాకుండా చాలామంది రిప్లై ఇచ్చారు వాట్సాప్‌లో, "మీ కిచెన్ భలే ఉంది. ఇదెక్కడ? మీ అత్తయ్య వాళ్ళ ఇల్లా? భలే సర్దుకున్నారు" అది ఇది అని. అండ్ ఈరోజు వంట మేము ఇదే చేసుకున్నాం. సో ఇది ఓవరాల్‌గా మా కిచెన్ అన్నమాట. ఇక్కడ కొంచెం కిచెన్‌లో అంటే గ్యాస్‌కి లెఫ్ట్ సైడ్‌లోనేమో మనకి మొత్తం దేవుళ్ళ ఫోటోస్ ఉంటాయి. అంటే టేబుల్ కొట్టిచ్చారనమాట. ఇది మన కోసం కాదులెండి. మనం ఇట్లా కొట్టిమని అడిగినప్పుడు పెద్ద డిస్కషన్ అయింది. సో ఇది మన కోసం కాదు, కానీ దేవుడైతే ఇక్కడ ఉంటారు. సో ఇట్లా కొంచెం బయటికెళ్తే నేను స్టార్టింగ్‌లో చూపిచ్చాను కదా మీకు, బయట ఒక మంచం ఎప్పటికేసి ఉంటది వరండా అని. అండ్ మా పెళ్ళప్పుడు పెట్టిన పోస్టరు అది ఇంతవరకు తీయలేదు. 7 ఇయర్స్ అయితుంది. అది అక్కడే ఉంది. అది చూసినప్పుడల్లా భలే అనిపిస్తది. అండ్ కొంచెం ఇట్లా బయటకొస్తే మొత్తం బయట ఖాళీ ప్లేస్ అనమాట. అంటే కాంపౌండ్ లోపలనే ఉంటది. ఇక్కడ జామ చెట్టు ఉండే అది కొట్టేపిచ్చేసిర్రంట. ఏదో వర్క్స్ జరుగుతున్నాయని చెప్పిన కదా, దానికి అడ్డం వస్తుందని అది కొట్టేపిచ్చారంట. ఇంకా వాటర్ ట్యాంక్, మొన్ననే మోటర్ ఏపిచ్చారు. వాష్‌రూమ్స్ ఇటు సైడ్ ఉంటాయి. నార్మల్‌గా పల్లెటూర్లలో ఇట్లనే ఉంటది కదా, ఆల్మోస్ట్ గచ్చు ఏపిచ్చుకున్న కొంతవరకు మట్టి ప్లేస్ అయితే ఉంటది.
పెళ్ళైన కొత్తలో అంటే పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ పని అలవాట్లేదు కదా! ఇక్కడికొచ్చిన తర్వాత ఇంత వాకిలి ఊడ్చి, కడిగి, నీళ్ళు జల్లి ఇదంతా చేసేసరికి నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేవి. మస్తు సఫర్ అయ్యేదాన్ని ఇంత పని చేయలేక. ఇంకిప్పుడు అలవాటయిపోయింది. మా ఇల్లు ఎలా ఉంది? వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. మేము కూడా తొందరలో ఇలాంటి ఒక మంచి సొంతిల్లు కట్టుకోవాలని మీరందరూ బ్లెస్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.